అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కోసం అందరూ ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. సో ఇప్పటి కాలంలో ఏదైనా బిగ్గెస్ట్ రియాలిటీ షో, అది కూడా హైయెస్ట్ రేటింగ్తో ఉంది అని అంటే అది సంవత్సరానికి ఒకసారి 3 months 4 months 3.5 months కోసం వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో అని మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ కొన్ని సీజన్స్లతో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పేసి మన నాగార్జున గారు ఆన్ స్టేజ్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది వరకు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ఉంది. అండ్ ఈ క్రమంలో ఏమైపోతుందంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. సో అంత పిచ్చిగా జనాలు అయితే చూస్తూ ఉంటారు బిగ్ బాస్ ని. మరి ఇప్పటి వరకు ఉన్న ఈ 8 సీజన్స్ అన్ని కూడా ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి, ఎంత మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించాయి, ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ని జనాలకు ఇచ్చాయి అని అన్నది అయితే మనందరికీ తెలిసిన విషయమే. బట్ గతంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ బిగ్ బాస్ అనగానే ఆ చెత్త షో, జనాలకు ఉపయోగం లేదు, అది ఇది అన్నా కూడా సీరియల్స్ ఎలాగైతే ఆడవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారో బిగ్ బాస్ ని అలాగే ఈ యూత్ అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఖచ్చితంగా యూత్ అందరూ బిగ్ బాస్ ని చూస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. అండ్ రియల్ గా ఓటింగ్ కూడా చేస్తూ ఉంటారు హాట్స్టార్ లో. సో చూసిన తర్వాత ఎపిసోడ్ కి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ కి ఓటింగ్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఎంత చెప్పినా ఏమైనా ఇది రియాలిటీ షో, ఇది మనకు అవసరం లేదు, ఉపయోగపడేలా లేదు జనాలకు అన్నా కూడా అంత మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించిందంటే దానికంటూ ఒక వాల్యూ ఉండి కదా. సో నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఒక హైలైట్. సంవత్సరానికి ఒక 3 నెలల కోసం వచ్చే ఈ సీజన్స్ హైలైట్, అందులోనూ నాగార్జున గారి హోస్టింగ్ హైలైట్. ఇన్ని రోజులు ఈ 8 సీజన్స్ వరకు కూడా ఈ నాగార్జున గారి హోస్టింగ్ కానివ్వండి, బిగ్ బాస్ కానివ్వండి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈసారి ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా, ఇంకెక్కువ సస్పెన్స్, ఇంకెక్కువ గొడవలు అయ్యే విధంగా మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ప్లాన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళని ఈసారి అయితే చెప్పాలి, ఎవరైతే బిగ్ బాస్ టీమ్ ఉన్నారో. ఎందుకు అంటున్నానంటే ప్రతిసారి నార్మల్ గా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే మనకు అసలు కంటెస్టెంట్లు ఎవరో ఏంటో ఏం తెలీదు, మనం చూస్ చేసుకునే అవకాశం లేదు. సో వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకే మనం చూస్తాము. తర్వాత వాళ్ళల్లో మనకి కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు, కొందరు బయటకు వచ్చేస్తారు, కొందరు లోపలుండి ఎండ్ వరకు వెళ్ళి ఆ కప్పునైతే గెలుస్తారు. సో ఇలాంటి క్రమంలో ఈసారి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఇలా అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి అయితే క్రియేట్ చేశారనమాట. అగ్ని పరీక్ష అనగానే అంతకు ముందు ఒక ప్రోమో ఏమని రిలీజ్ చేశారు అని అంటే కామన్ మ్యాన్స్ ఎవరైనా రావచ్చు అని చేసి చెప్పినప్పుడు ఒక 80,000కు పైగా కూడా అక్కడ వాళ్ళకి వీడియోస్ అనేవి రావడం జరిగిందంట. సో అన్ని వీడియోస్ వచ్చిన తర్వాత వాళ్ళు అందరిలో చాలా మందిని చూసి సెలెక్ట్ చేసుకొని ఇదంతా చాలా టఫ్ అంటే టఫ్ ఈసారి. బట్ నిజంగా చెప్తున్నాను, వీళ్ళందరూ చూస్ చేసి తీసుకున్న ఒక 15, 16, 17 మంది ఎవరైతే ఉంటారో బిగ్ బాస్ కి ఫైనల్ గా ఎవరైతే హౌస్ కి వెళ్తారో వాళ్ళైతే మనకు సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వరకు బిగ్ బాస్ కి వచ్చి వాళ్ళు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో, ఏమి ఇస్తారో తెలియకుండానే కంటెస్టెంట్లని మనం ఎంచుకున్నాము, వాళ్ళకి ఓటింగ్ చేసాము. బట్ ఇప్పుడు అలా కాదు, టోటలీ చేంజ్డ్. అగ్ని పరీక్ష అని చెప్పి పెట్టిన తర్వాత ఇప్పుడు నాగార్జున గారు డైరెక్ట్ అండ్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందే కంటెస్టెంట్లు కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అదే అగ్ని పరీక్ష. సో దానికి జడ్జెస్ ఎవరో మనందరికీ తెలుసు. సో ఇక్కడ మనం చూస్తున్నాం అభిజిత్, అలాగే బిందు, అలాగే నవదీప్ గారు. అండ్ దీనికి వచ్చేసి యాంకరింగ్ చేస్తుంది, హోస్ట్ చేస్తుంది మన శ్రీముఖి గారు అనమాట. ఇది కూడా చాలా టఫ్ అనమాట. 40 మెంబర్స్ ఇప్పుడైతే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళన్నీ చేసిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఈ 40 మెంబర్స్ లో కూడా వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది ఓన్లీ 15 మందిని మాత్రమే. సో ఎవరైతే బిగ్ బాస్ ఫైనల్ గా హౌస్ కి వెళ్ళబోతున్నారో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాళ్ళ టాలెంట్ ని కనుక్కోవడానికి వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంది నిజమా కాదా, అందులో కొన్ని టాస్క్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు డైరెక్ట్ గా హౌస్ కి అయితే ఎంటర్ అయిపోతారు అనమాట. సో September 7th నుంచి అయితే ఈ బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వబోతుందని అనుకుంటున్నారు. మరి 22 నుంచి అగ్ని పరీక్ష అయితే మనకి జియో హాట్స్టార్ లో అయితే మనకి టెలికాస్ట్ అవ్వబోతుంది. మరి ఈసారి మనం చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్స్ లో నుంచి ఎంచుకున్న వాళ్ళలో కొంతమంది చాలా అసలు ఎవరికి తెలియని వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఓకే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటారా ఉండరా అన్నది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఈసారి. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసిన ప్రోమోల ప్రకారం, అగ్ని పరీక్ష ప్రోమోలు ఏవైతే వచ్చాయో వాటి ప్రకారం ఇప్పటివరకు అయితే సెలబ్రిటీస్ ఎవరు ఉన్నట్టయితే మనకు తెలియలేదు. అందరు కూడా కామన్ పీపులే కనిపిస్తున్నారు. కలికి అని చెప్పేసి, క్వీన్ అని చెప్పేసి, మిస్ తెలంగాణ అని చెప్పేసి కొందరు వాళ్ళ పేర్లు వాళ్ళు డిఫరెంట్ గా పెట్టుకొని, మాస్క్ స్టార్ అని చెప్పేసి, ఒక అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్
పర్సన్ కూడా ఉన్నారు. ఆయన అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తి అతను. ఒక లెగ్ లేకపోయినా కూడా చాలా కష్టపడి వివిధ రకాలలో ఆయన పేరు గుర్తింపుని సంపాదించుకున్నారు. అండ్ అతన్ని అయితే నవదీప్ గారు అసలు మీలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళ ఏదైతే హిస్టరీ ఉందో, మీలాంటి వాళ్ళ జీవ చరిత్రని ఒకవేళ మేము మా బిగ్ బాస్ షోలో చూపించకపోతే మేము వేస్ట్ అని చెప్పేసి అని అతన్ని అయితే ఈజీగా సెలెక్ట్ చేసేయడం అయితే జరిగింది. పెద్ద ఆవిడ కూడా ఒక ఆమెని సెలెక్ట్ చేసినట్టుగా మనం ప్రోమోలో అయితే చూసాము. మరి ఫైనల్ గా ఈ మాస్క్ మ్యాన్ తో అయితే ఫుల్ గా ఆర్గ్యుమెంట్స్ అని జరిగాయి. కాబట్టి అసలు మాస్క్ మ్యాన్ సెలెక్ట్ అయ్యాడా లేదా, ఇంతకీ మనకి ప్రోమోలో చూపించేది ఒకటి ఉంటుంది, మళ్ళీ అక్కడ డిస్కషన్స్ అన్ని జరగాక ఏమవుతుందో ఏంటో తెలియదు కదా. ప్రోమోలు మనకి క్యూరియాసిటీ పెంచడానికి మాత్రమే, బట్ లోపల ఉన్న స్టోరీ అంతా వేరే ఉంటుంది. కాబట్టి ఈసారి బిగ్ బాస్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఏంటో అన్నది ఈ 15 మంది ఇప్పుడు ఎవరైతే 22 నుంచి మనకి 22 ఆగస్ట్ నుంచి మనకి జియో హాట్స్టార్ లో ఏదైతే మనకి అగ్ని పరీక్ష టెలికాస్ట్ అవ్వబోతుందో దాంట్లో మనం ఓటింగ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో మనకి బాగా నచ్చిన వాళ్ళు మనకి బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారనిపించిన వాళ్ళకి మనం ఓట్ చేసి మనం వాళ్ళని చూస్ చేసుకొని బిగ్ బాస్ హౌస్ కి పంపించచ్చు. సో దీనికి ఎంతమంది రెడీ ఉన్నారని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈసారి బిగ్ బాస్ ఎంత బాగుండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు మీరు ప్రోమోస్ లో చూసిన వాళ్ళలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుంటుంది అన్నది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.